హాయ్ ఫ్రెండ్స్, మహాభారతంలో శిఖండి యొక్క జీవిత చరిత్ర అనేది ఈరోజు మనం తెలుసుకుందాం. దానికంటే ముందు మన వీడియో చూస్తున్న ఫ్రెండ్స్ మన వీడియోకి లైక్ చేయండి దయచేసి ప్లీజ్. ఇక కథలోకి వెళ్దాం. ఇది మహాభారతంలో ఒక అత్యంత ఆసక్తికరమైన మిస్టీరియస్ పాత్ర. ఆమె కథలో పునర్జన్మ మరియు శాపం మరియు ధైర్యం అలాగే యుద్ధం అన్నీ ఉన్నాయి. అవి ఏంటి అనే విషయం ఇప్పుడు తెలుసుకుందాము. శిఖండి పునర్జన్మతో వచ్చిన ప్రతీకారం. ఒకరోజు సూర్యోదయం అయింది. పచ్చటి చెట్లు, కొండల మధ్యలో ఒక బలమైనటువంటి కోటలు ఉన్న నగరమే పాంచాల నగరం. వేడి గాలులలో పూలు తలతలలాడుతున్నాయి. అక్కడ రాజభవనంలో సంబరాలు జరుగుతున్నాయి. ఎందుకంటే పాంచాల నగరంలో రాజకుమారుడు పుట్టాడు అని ఘనంగా సంబరాలు జరుపుకుంటున్నారు. అతను చూడటానికి ఎలా ఉన్నాడంటే అతని యొక్క ముఖం ఒక పండు వంటి ముఖం. అతని కళ్ళు పెద్దవిగా ఉంటుంది. చూడటానికి ఎంతో అందంగా ఉంటాడు. కానీ అసలు నిజం ఏంటంటే అతను ఈ జన్మలో పురుషుడిగా జన్మించాడు. కానీ అతను గత జన్మలో ఒక మహిళగా జన్మించి ఉంటాడు. అయితే అతని యొక్క గత జన్మ జీవితం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాము. గత జన్మలో శిఖండి పేరు అంబ. హస్తినాపురం రాజధానిలో శిఖండి ధృతరాష్ట్రుడు, పాండురాజు, భీష్ముడు యుక్త వయసులో ఉన్నప్పుడు అంబాకు స్వయంవరం జరుగుతూ ఉంటుంది. ఆ స్వయంవరంలో అంబాని బలవంతంగా అపహరిస్తాడు భీష్ముడు. అయితే ఆమె వేరే వాళ్ళని అప్పటికే ప్రేమించి ఉంటుంది. అయితే అవేమీ తెలుసుకోకుండా భీష్ముడైతే ఆమెని అపహరిస్తాడు. ఆమె మనసును గాయపరుస్తాడు. అప్పటి నుంచి అంబ అయితే భీష్ముడి మీద పగను పెంచుకుంటుంది తన మనసులో. ఎందుకంటే ఆమె జీవితాన్ని నాశనం చేశాడని ఆమె భావిస్తుంది. తరువాత అంబ అరణ్యంలో బ్రతుకుతూ ఉంటుంది. ఆమె శివుడిని ప్రార్థిస్తూ గాఢ తపస్సు అయితే చేస్తూ ఉంటుంది. శివుడిని ఎలా ప్రార్థిస్తుందంటే, ఓ పరమేశ్వర, నన్ను మరొక జన్మలో భీష్ముని చంపే శక్తిని పుట్టించు స్వామి అని శివుని ప్రార్థిస్తుంది. అప్పుడు శివుడు ఆమెను ఆశీర్వదిస్తాడు ఇలా: భవిష్యత్తులో నీవు శిఖండి అనే పేరుతో జన్మిస్తావు. నీవే భీష్ముని యొక్క మరణానికి కారణమవుతావు అని వరం అయితే ఇస్తాడు మహాశివుడు. తరువాత అంబ తనను తాను అగ్నిలో దహించుకుని మరణిస్తుంది. తరువాత కొన్ని సంవత్సరాల తరువాత పునర్జన్మతో ఆమె శిఖండిగా పుడుతుంది. ఆమె పురుషునిగా అవతరించింది. పురుషుడిగా పుట్టినా కూడా ఆమెలో ఒక స్త్రీ యొక్క ఆత్మ అయితే ఉంటుంది. ఎందుకంటే గత జన్మలో ఆమె ఒక స్త్రీ కాబట్టి. పునర్జన్మలో భీష్ముని
చంపటానికి మళ్ళీ పుట్టింది కాబట్టి రాజ భవనంలో పెరిగిన శిఖండి ఎంతో ధైర్యంగా ఆర్చరీ విద్యలో నిపుణురాలిగా ఎదుగుతుంది. ఆమె యొక్క స్వభావం మానవాళికి ఎంతో దూరంగా ఉంటుంది. అయితే ఆమె పునర్జన్మలో తన గతాన్ని అయితే మర్చిపోకుండా ఉంటుంది. పునర్జన్మలో పుట్టినటువంటి శిఖండి యొక్క రూపురేఖలైతే ఎలా ఉంటుందంటే, శిఖండి ముఖంలో గడ్డం పెరిగిన ఆమె యొక్క చూపు అనేది ఒక తీవ్రత ఉంటుంది. వీరునిలాగా అలంకరించిన ఆమె చేతిలో శరవృద్ధ ధనస్సు ఉంటుంది. నిశ్శబ్దంగా నిలబడిన ఆమెకి ఒకే లక్ష్యమైతే ఉంటుంది. అది ఏంటంటే భీష్ముని యొక్క మరణం. కురుక్షేత్ర యుద్ధం చాలా ఎక్కువగా ఉన్న సమయంలో అర్జునుడు తన రథంపై శిఖండిని ముందుకు పంపుతాడు భీష్మునితో యుద్ధానికి. అయితే భీష్ముడు శిఖండిని చూసి యుద్ధం చేయడానికి నిరాకరిస్తాడు. ఎందుకంటే శిఖండిని చూసి భీష్ముడు ఇలా చెబుతాడు, నీవు ఒక స్త్రీ జన్మధారిణివి. నేను ఇంతవరకు మహిళలపై ఎటువంటి ఆయుధాన్ని ఉపయోగించలేదు. అందుకే నేను నీతో యుద్ధం చేయను అని చెబుతాడు భీష్ముడు. వారిద్దరికీ వాదనలు జరుగుతూ ఉంటుంది. అలా వాదనలు జరిగే సమయంలో అనుకోని సమయంలో అర్జునుడు ఆ సమయాన్ని ఉపయోగించుకొని భీష్మునిపై బాణాల వర్షాలైతే కురిపిస్తాడు. భీష్ముడు ఆ బాణాల దెబ్బకి వెంటనే నేలరాడుతాడు. శిఖండి తన పునర్జన్మ యొక్క లక్ష్యాన్ని నెరవేర్చుకుంటుంది. యుద్ధం తరువాత శిఖండి చాలా మౌనంగా నిలబడి ఉంటుంది. ఆమె ముఖంలో గర్వం అయితే లేదు. ఎందుకంటే నేను భీష్ముడిని చంపాను, నా వల్లనే భీష్ముడు చంపబడ్డాడు అనే గర్వం అయితే ఆమె ముఖంలో ఏ కోసానైతే కనిపించదు. ఆమె ముఖంలో శాంత మాత్రమే కనిపిస్తుంది. ఒక పాత శాపానికి ముగింపు అనేది అక్కడ జరుగుతుంది. ఒక స్త్రీకి న్యాయం అనేది జరుగుతుంది. ఆమె అయితే ఆ భీష్ముడి యొక్క మరణంతో చాలా తృప్తి అయితే పొందుతుంది. ఇది ఫ్రెండ్స్ శిఖండి యొక్క జీవిత చరిత్ర. ఈ కథ మీకు ఎలా అనిపించింది? ఈ కథ మీకు నచ్చినట్లయితే మన వీడియోకి ఒక లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. రేపు ఉదయం మహాభారతంలో మళ్ళీ ఒకరి జీవిత చరిత్ర గురించి మనం తెలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.